వస్తా బాబాయ్. చెప్పమ్మా. బాబాయ్ ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు P4 విధానానికి అమలు శ్రీకారం చుట్టారు. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దీని మీద పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు పేదలను పట్టించుకోవాల్సింది పోయి ప్రైవేటీకరణ సంబంధించిన వ్యక్తుల చేతిలో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి పెద్ద ఎత్తున దీని మీద నిరసన చేస్తూ ఉన్నారు. అసలు ఏంటండి అసలు P4 విధానం, దీనికి సంబంధించిన విషయం, అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఈ P4 అనేది జగన్మోహన్ రెడ్డి ఏదో దుష్ప్రచారం చేయాలని చూస్తున్నాడు తప్ప దీనివల్ల ఏమీ కాదు. P4 అనేది ఏంటి? ఒక అభివృద్ధి చెందిన కుటుంబం మరొక ఉన్నటువంటి కుటుంబాన్ని బాగు చేయమని వాళ్ళకి ఏదో ఉపాధి చూపించమని చెప్తున్నారు తప్ప వాళ్ళ చేతుల్లో పెడతాం కాదు ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంటి పక్కన ఒక కోటీశ్వరుడు ఉన్నాడు. మేము మా పక్కన అదే కాలనీలో మేము ఒక 50 మంది దళితులు అట్టడుగు వర్గంలో బలహీనంగా ఉన్నాం. వాళ్ళని బాగు చేయండి, వాళ్ళకు ఉపాధి చూపించండి, మీరు అభివృద్ధి చెందారు కదా వాళ్ళకు ఉపాధి చూపించమని చెప్తున్నారు తప్ప వాళ్ళకి ప్రైవేటీకరణ ఏం కాదు ఇది. ఇది ఒక దుష్ప్రచారం. జగన్మోహన్ రెడ్డి అనేది ఒక దొంగ. అతను ఏదైనా చెప్తాడు కానీ జనాలు ఎవరో వినరు. ఆ మాటలు ఎవరో వినరు. P4 అనేది ఏంటి? అభివృద్ధి చెందటం గురించి చెప్తున్నాడు కానీ మీ చేతిలోకి తీసేసుకోండి, వీళ్ళని మీ బానిసలుగా చేసుకోండి అని చెప్పలా. బానిసలుగా చేసుకున్నంతకాలం ఆయన చేసేసుకున్నాడు 5 సంవత్సరాలు. ఇంకేం మిగిలిందని ఆయన మాట్లాడటానికి అవకాశం ఉంది? అసలు వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు అసలు మాట్లాడటానికే లేదు. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు P4 అనే విధానంలో ఏ రకంగా అభివృద్ధి అనేది విధానాన్ని తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు పూరుకున్నారంటారు? ఇప్పుడే కదమ్మా నేను చెప్పాను. అంటే క్లారిఫికేషన్గా ఇప్పుడు నేను ఒక వ్యాపారం చేశా. నేను ఒక 100 కోట్లు 200 కోట్లు సంపాదించా. అదే నా ఊర్లో ఇంకా బలహీనంగా ఉన్నటువంటి బలహీన వర్గాలు ఉన్నారు. వాళ్ళని అభివృద్ధి చేయమని ఆయన చెప్తున్నాడు. P4 విధానం అంటే ఇదే. వాళ్ళని పైకి తీసుకురండి, మీరు బాగుపడటం కాదు. ఇప్పుడు ఇది ప్రైవేటీకరణ దానికి సంబంధించి కాకుండా డైరెక్ట్గా ప్రభుత్వం హ్యాండిల్ చేసుకుంటే ఏమైనా బాగుండే అవకాశం ఉందా? లేదా దీంట్లో హ్యాండిల్ చేసుకోవడానికి ఎలా ఉంటుందమ్మా? దానికి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇండస్ట్రియలిస్టులని ప్రభుత్వం హ్యాండిల్ చేసుకుంటానికి ఉందా? సెంట్రల్ గవర్నమెంట్లో ఉందా? ఇది ఏమన్నా రాజ్యాంగమా? కాదు. ఇదేమన్నా రాజ్యాంగంలో ఉన్నటువంటిది ఏంటి? వాళ్ళకి ఏమీ తెలియకుండా మాట్లాడతారు. రాజ్యాంగంలో ఉన్నటువంటి వాటినే మీరు పరిరక్షించలేకపోయారు. ఈరోజు ఏం మాట్లాడతాకి అవకాశం ఉంది? అలాగే అనగారు ఈరోజు చూసుకుంటే నారా లోకేష్ గారు ఏదైతే ఇళ్ళ స్థలాల పట్టాలు ఉన్నాయో అన్నింటినీ ఈరోజు పంపిణీ కార్యక్రమం చేయబోతా ఉన్నారు. ఈసారి అయినా సరే పేదల యొక్క కళ నెరవేరబోతా ఉంటుంది అంటారా? 100% నెరవేరుతుంది. నిన్నే ప్రకాశం జిల్లాలో ఒక రిలయన్స్ కంపెనీతో బయో ఎనర్జీ ఏదో పెట్టారు. దానివల్ల కూడా దగ్గర ప్రకాశం కానీ అనంతపురం కానీ కడప చిత్తూరు ఏరియాల నుంచి కూడా జీవనోపాధి పెరుగుద్ది. అక్కడ ఉద్యోగాలు వస్తాయి. 100% లోకేష్ గారు చేస్తాడు. లోకేష్ గారు కాదు, మెయిన్ రీజన్ చంద్రబాబు సార్. ఆయన అనుకున్నది ఏదైనా సాధిస్తారు. ఇప్పుడు ఆ రోజున తెలంగాణ మనం కలిసి ఉన్నప్పుడు బిల్ గేట్స్తో మాట్లాడి మైక్రోసాఫ్ట్ సంస్థ బిల్ గేట్స్తో మాట్లాడి ఐటీ హబ్ని ఎలా హైదరాబాద్లో ఇంప్రూవ్ చేశారో ఈరోజు కూడా ఆయన ఉన్నంత వరకు, చంద్రబాబు సార్ ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి చెందుద్ది.